తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాలను సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు బహుమతిగా ఇచ్చారని విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ మెప్పు కోసం రేవంత్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు. ఆ రాష్ట్ర పవర్ ప్రాజెక్టులు, తాగునీటి కోసం రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో నుంచి వచ్చేటటువంటి కృష్ణా రివర్ రాయచూరు దగ్గర భీమాతో కలిసి అక్కడ ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కొరటకుంట ఇన్ కర్ణాటక. ఈ కొరటకుంట ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకొని రాయచూరులో ఉన్నటువంటి కృష్ణా వాటర్ని ఈరోజు కర్ణాటకకు దారావతం చేసింది. ఏమి అధికారం అండి? కర్ణాటక హ్యాస్ నో అడిషనల్ షేర్. వారికి ఉన్నటువంటి ఒక అష్యూర్డ్ వాటర్స్ ఏది ఉన్నాయో దాంట్లో ఒక వాటర్ కూడా తీసుకోవాలి. కానీ ఈ యొక్క వాటర్ కోరకుంట ప్రాజెక్టు కింద తెలంగాణకు రావాల్సినటువంటి ఒక కృష్ణా జలాల ఒక వాటా ఈరోజు కర్ణాటకకు వారి పవర్ ప్రాజెక్టు కోసం అయితే హైడల్ కానీ వారి డ్రింకింగ్ వాటర్ కానీ డీకే శివకుమార్ గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సిన వాటా కృష్ణా వాటర్ని కూడా ఈరోజు రాయచూర్ ప్రాజెక్టు కింద డీకే శివకుమార్ గారికి బహుమతిగా ఇచ్చారు. తెలంగాణకు రాకుండా వాటా రాకుండా కృష్ణా జలాలు ఏవైతే తెలంగాణకు రావాల్సిందో అది ఈరోజు కర్ణాటకకు రాజకీయ ప్రయోజనాల కోసమో డీకే శివకుమార్ గారిని, రాహుల్ గాంధీ గారిని మెచ్చేయడానికి మన కృష్ణా జలాల మన వాటాని మనం రాకుండా